నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి ట్యాంకు బండపై 16న సర్దార్ గౌతు లచ్చన్న కాంస్య విగ్రహ ఆవిష్కరణ. భారీ త్రివర్ణ పతాక ర్యాలీతో ఆకట్టుకున్న సెయింట్ పాల్స్ విద్యార్థులు. హెల్త్ హాస్పిటల్లో శుక్రవారం నుండి ప్రారంభం కానున్న 24 గంటల గుండె, మెదడు అత్యవసర వైద్య సేవలు. తెనాలిలోని స్వశక్తి చేయూత దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగుల స్వావలంబనకు తోడ్పడుగా 45,000 రూపాయల విలువైన 2 బ్యాటరీ ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఆర్ఓ గోపాలకృష్ణ లబ్ధిదారులైన 2 దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ గోపాలకృష్ణ మాట్లాడుతూ దివ్యాంగులు స్వతంత్రంగా తమ రోజువారీ పనులు నిర్వహించుకునేందుకు బ్యాటరీ ట్రైసైకిళ్లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ దివ్యాంగుల సంక్షేమానికి చేయూతనివ్వాలని సూచించారు. స్వశక్తి చేయూత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఇందుపల్లి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ దివ్యాంగుల అవసరాలను గుర్తించి ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు, దివ్యాంగులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. సమాజానికి ఎంత మంచి చేయగలిగితే అందరం కలిసి. స్వశక్తి చేయూత దివ్యాంగుల సంక్షేమ సంఘం వారు ఈరోజు మన దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున వారి ప్రెసిడెంట్ గుంటుపల్లి ఉదయ్ కిరణ్ గారు, నాకు మంచి మిత్రుడు, ఓ రోజు ఒక సర్టిఫికేట్కి అవసరమయ్యి ఈ కార్యాలయానికి ఇలాగే లేట్ అవర్స్లో వస్తే మరి వారికి ఆ సర్టిఫికేట్ వెంటనే ఇవ్వడంతో వారి ఒక అనుబంధంగా మారింది. మరి ఈరోజు వాళ్ళు బ్యాటరీ వెహికల్ సుమారు 45 రూపాయలు విలువైన 2 బ్యాటరీ 45,000 రూపాయల విలువైన బ్యాటరీ వెహికల్స్ ఇద్దరికి ఇప్పించారు. చాలా ఆనందించదగ్గ విషయం. చాలామంది దివ్యాంగులు చిన్న చిన్న పనులకు బయటికి వెళ్ళడానికి కూడా వీల్లేని ఈ పరిస్థితుల్లో చాలామంది సఫర్ అవుతున్నారు. నేను వారికి సలహా చెప్తున్నాను, ఇంకా ఎవరైనా ఇట్లా దివ్యాంగులు ఉంటే అవసరమైతే గవర్నమెంట్ నోటీసులో కూడా తీసుకెళ్ళి, మనం ఎలాగో అందరం కలిసి ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం, అవసరమైతే గౌరవనీయులైన మంత్రివర్యులు గారి దృష్టిలో కూడా పెట్టి ఈ విషయాన్ని ఇంకెక్కువ మందికి సహాయం చేసే విధంగా కృషి చేద్దాం. హ్యాండిక్యాప్స్కి దాతల ద్వారా మేము ఇవాళ 45,000 రూపాయలు చేసి ఒక్కొక్క బ్యాటరీ వెహికల్ని రెండు బ్యాటరీ వెహికల్ని హ్యాండిక్యాప్స్కి డొనేట్ చేయడం జరిగింది. దాతలకి సహకరించినటువంటి పెద్దలకి, ఎంఆర్ఓ గారికి అందరికీ ధన్యవాదాలు. మా యూనియన్ మెంబర్స్ మొత్తం 7 ఉన్నాము. ముళ్ళపూడి బాలసుబ్రహ్మణ్యం గారు, షేక్ కరీముల్లా గారు, అహ్మద్ బాషా, తిరుమల శెట్టి రమేషు, ఆజారుద్దీన్, మేమందరూ సహకారంతో ఈ టీం నడపగలుగుతున్నాం. తెనాలి బురిపాలెం రోడ్లో పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా డాక్టర్ డి శారద ఆధ్వర్యంలోని D3 శారద సర్వీస్ సొసైటీ గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాలాద్రి కాలువ నుండి బురిపాలెం గ్రామ వంతెన వరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. కార్యక్రమానికి తెనాలి ఎంఆర్ఓ గోపాలకృష్ణ, వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావుపాటి వీరనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇలాంటి సామాజిక కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. స్థానికులు కూడా మొక్కల సంరక్షణకు సహకరించాలని పిలుపునిచ్చారు. రండి కూర్చో చెప్తే తర్వాత కార్యక్రమం విశేషత అర్థం పరమా. కొంతమంది మా డాక్టర్ గారు చిన్న డోనార్ కోసం మొన్న డంపింగ్ యార్డ్ ఆవేదన రాసినటువంటి ఆ పాటని మన తహసీల్దార్ గారు ఆ ప్రజలందరూ కూడా స్ఫూర్తి పొంది ఈ పచ్చదనం పరిశుభ్రతకి థ్యాంక్ యూ సార్. ఈ పాటను ఆవిష్కరించిన
ఎక్కడ ఉంది? ఈ 1 ఇయర్లో ఊహించరాని విధంగా అక్కడ కొండలు కొండలు గుట్టలు గుట్టలు పెరిగిపోతూ దాదాపు ఇది 6 కిలోమీటర్ల స్ట్రెచ్. ఎక్కడ చూసినా అవేనండి. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకు ఇక్కడ ఎంతమంది స్కూల్స్, కాలేజెస్, తర్వాత మిల్స్ ఉన్నాయండి. మరి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న గ్రామము, పేరుగల్ల గ్రామాలు, మరి ఒక్కళ్ళకి కూడా మనసు స్పందించడం లేదా? దీన్ని ఏం చేయాలి? ఆఫ్టర్ ఆల్ నేనేం చేయగలను అని ఒకటే వేదన అయిపోయేది. మరి ఆయన వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు వచ్చినాయో, ఆ మార్పులు ఎలాగా అనంటే వ్యక్తితోటి పోయే మార్పు కాదు, కానీ ఎవ్వరిలో చూడని స్పందించే గుణం వారిలో చూశానండి. తెలియకుండా తర్వాత నాకు ఏదైతే థాట్స్ వచ్చి నేను చేయలేదు అని దుఃఖపడతానో, ఎందుకంటే నాకు ఒకటే కూతురు, డాక్టరు, ఆడపిల్లగా కొన్ని చేయలేని ఉంటాయి కదా, అసలు ఇంత అసంతృప్తిగా నేను వెళ్ళిపోతానేమో అనుకునే టైంలో ఆయన చూసి ఆయన చేసే పనులు ఇదేంటి, నేను నిన్న అనుకున్నది ఈయన చేసి చూపిస్తున్నాడు ఏంటి అనుకుని తెలియకుండా కనెక్ట్ అయిపోయా. 3-4 లక్షలతో మొదలు పెడదాం అనుకుని స్టార్ట్ చేశామండి. అది మరి ఎంతవరకు దారి తీస్తుందో నాకైతే తెలీదు. ఇప్పుడు ఈ 2 రోజులు చేశాక ఇక్కడంతా గ్రీనరీ కోసం మనం అన్నీ పెడదాము అని అనుకున్నాము. ఆ సందర్భంగా ఎలాగ వెళ్ళాలి, మనం ఎంత చేస్తున్నా వాళ్ళు మళ్ళీ వేయరనే లేదు. ఒక ప్రచారం కావాలి. ప్రచారానికి ఏం వాడుకుంటాం? ప్లకార్డ్స్ వాడుకుంటాం, లేకపోతే ఏదైనా సమాచార పత్రాలు వాడుకుంటాం. అలాగే మీ అందరిలో కూడా అత్తోటి వచ్చినప్పుడు చూశానమ్మా, మీరు అసలు ఎంత హార్డ్ వర్కర్స్ అండి. ఆ పొలాలు పని చేసుకుని ఇంట్లోకి వచ్చి పాపం మీకు చిన్న సంతోషం, ఈ కోలాటాలు అవి చేస్తారు. మిమ్మల్ని కూడా పరిచయం చేయాలి. ఎక్కడ పడితే అక్కడ ఎవరి వ్యాపారాలు వాళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే చేసుకుంటుంటారు. మీరు చూస్తే అటు కటివరం రోడ్డు చూసుకోండి, విఎస్ఆర్ దగ్గర నుంచి ఆ చివరి దాకా, నంది వెలుగు దాకా పోస్తూనే ఉంటారు. ఇటు చూసుకోండి, ఇక్కడ దాకా పోస్తూనే ఉన్నారు. ఎక్కడ మరి దానికి ఏమి అంతం నాకేం అర్థం కావట్లేదు. అంతం ఎలాగా అనేది ప్రయత్నం చేస్తున్నాం. చిన్న ప్రయత్నమే, చిన్న వాను చినుకు పెద్ద వరదలాగా మారాలని. అసలు ఈ కార్యక్రమం గవర్నమెంట్ టేకప్ చేసింది. గో గ్రీన్ అని, గ్రీన్గా ఉండాలి అంతా అని చెట్లు నాటడం అనే కార్యక్రమం గవర్నమెంట్ టేకప్ చేసింది. టేకప్ చేసి వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి, వాళ్ళ ద్వారా మొక్కలు చెట్లు పెట్టించే పని చేయండి అని మా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. నేనేమి మా మేడంని అడగలేదు, డాక్టర్ గారిని అడగలేదు. డాక్టర్ గారే వచ్చి ఇట్లా చేద్దాం అనుకుంటున్నానంటే, అబ్బా ఇదేదో అంటారు కదా సామెత, ఎత్తకపోయిన కాలుకి తగిలినట్టుగా ఎంత ఆనందంగా ఉంటుందో అట్లా, అరే గవర్నమెంట్ ఆలోచన మేడం గారు ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నారు, మనం ఏం సపోర్ట్ చేయాలి అనే పాయింట్ వచ్చేసింది నాకు, నా మనసులోకి. వ్యవస్థలో మార్పు రావాలి, వ్యక్తులలో మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి, అంతే. ఇప్పుడు ఈరోజు 4 లక్షలు ఖర్చు పెట్టి ప్రొక్లైనర్ పెట్టి మామూలుగా ట్రాక్టర్లు పెట్టి ఆ చివరి నుంచి ఈ చివరికి క్లీన్ చేసుకుంటా పోతున్నాం. ఇప్పుడు దాకా చెత్త కుప్ప, రేపటి నుంచి మొక్కలు ఉంటాయి అక్కడ. ఇక్కడ నాకు 2-3 డేస్ బ్యాక్ ఒక విషయం డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఏమిటంటే మన ఈ బురిపాలెం రోడ్డులో మరి చాలా చెత్త చెదారం అంతా రోడ్డు పక్కనే పడేసి ఉంటుంది. ముఖ్యంగా ఈ కొబ్బరి బొండాలు బాగా విపరీతంగా ఉంటున్నాయి. మరి డాక్టర్ గారు కాబట్టి వారికి బాగా తెలుసు ఈ కొబ్బరి బొండాల వల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏంటనేది. అందులో వర్షాకాలం నీళ్లు కనుక నిలవ ఉన్నాయంటే కొన్ని లక్షల కీటకాలు, ఇన్సెక్ట్స్ పుడతాయి. కొబ్బరి బొండాలు అంటే నివాస కేంద్రం. అది మనం కనుక ఏసీ రూమ్, బెడ్రూమ్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో అంత కంఫర్ట్ రూమ్ ఇచ్చినట్టు అన్నమాట వాటికి. అలాంటి ఆ దోమల్ని పెంచేటువంటి ఆ కొబ్బరి బొండాలు ఈ రోడ్డు మొత్తం ఉన్నాయి వరుసగా. అంటే ఇటు అక్కడి నుంచి ఎవరైనా వెళ్ళారు అంటే వాహనం మీద ఎట్టి పరిస్థితుల్లో వాటి ప్రభావానికి లోను కావాల్సిందే. అలాంటి ప్రమాదకరమైనటువంటి ఈ స్థితిని వారు గమనించి మరి దానికి శుభ్రం చేయించాలి, దాని బదులుగా మంచి చక్కటి మన వాతావరణం ఉండేలాగా మొక్కలు పెంచాలి అనేటువంటి ఒక ఆలోచన చేయటం అనేటువంటిది మరి సమాజంలో ఒక ప్రేరణ క్రియేట్ చేసినట్టుగా 10 మందిని కూడా దీనికోసమని వాళ్ళలో ఒక ఇన్స్పిరేషన్ తీసుకురావాలి, వాళ్ళ ద్వారా ఎంతో కొంత మేలు చేయాలి అనే భావనతో ఈ కార్యక్రమం రూపొందించారు. తెనాలిలో 24 గంటల గుండె, మెదడు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. తెనాలిలోని హెల్త్ హాస్పిటల్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నన్నపనేని ప్రతాప్, ఎండీ డాక్టర్ మన్య హరీష్ మాట్లాడుతూ గుండెపోటు, పక్షవాతం వంటి అత్యవసర పరిస్థితుల్లో రోగులు ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా
తెనాలిలోని 24 గంటల గుండె మెదడు వైద్య సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ అత్యాధునిక విభాగాన్ని శుక్రవారం మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆసుపత్రిలో అత్యాధునిక క్యాత్ ల్యాబ్, ఎంఆర్ఐతో పాటు 20 విభాగాల్లో పూర్తిస్థాయి వైద్య నిపుణులతో సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గుండె నిపుణులు డాక్టర్ ఉజ్వల్ తేజ మాట్లాడుతూ గుండె సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు ట్రెడ్మిల్ టెస్ట్, 2D ఎకో వంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనుష మాట్లాడుతూ పక్షవాతానికి తొలి గంటలో చికిత్స అందించడం అత్యంత కీలకమని తెలిపారు. సీనియర్ వైద్యుడు డాక్టర్ నందిపాటి శివరామప్రసాద్ మాట్లాడుతూ తెనాలిలోని పూర్తిస్థాయి గుండె మెదడు వైద్య సేవలను అందుబాటులోకి రావడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. రండి ఇంతవరకు క్యాట్ ల్యాబ్ లేదు. మన ఫస్ట్ క్యాట్ ల్యాబ్ ఇక్కడ పెట్టినాం. ఎల్ఎన్జెస్ మోడల్ క్యాట్ ల్యాబ్ సార్. సో ఏ పేషెంట్ అయినా సార్ ఇక్కడ కనపడతా ఉంటుంది. మేము దాన్ని యాంజియోగ్రఫీ చూపిస్తాం, ఎంత పర్సెంటేజ్ బ్లాక్ ఉంది, ఎక్కడ ఉంది అని. దాని తర్వాత స్టంటింగ్ అనే స్టంట్ కానీ బెలూన్ కానీ అన్నీ మనం చేసే ప్రొసీజర్ అంతా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఆస్పెక్ట్స్ అన్ని రెడీ చేసి పేషెంట్కి అందుబాటు. ఐసీలో ఎంతమంది 12 బెడ్స్. లో ఫస్ట్ టైం హెల్త్ హాస్పిటల్స్ ఒక బేసిక్ స్పెషాలిటీస్ హాస్పిటల్గా స్టార్ట్ చేసాం. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, ఈఎన్టీ స్పెషాలిటీస్తో ఒక బేసిక్ ఐసీయూ, పాయిజన్ కేసెస్ కానీ, తర్వాత ఈ స్నేక్ బైట్స్ ఇలాంటి కేసులకి ఎమర్జెన్సీ అండ్ ట్రామా దీనికోసం అని చెప్పి 2006లో స్టార్ట్ చేసాం. ఇప్పటికి 20 years ఈ హెల్త్ హాస్పిటల్స్ ప్రస్థానంలో చాలా కార్డియాక్ పేషెంట్స్ అంటే గుండెపోటుతో వచ్చి ఇక్కడ ఏమీ చేయలేక హయ్యర్ సెంటర్కి రిఫర్ చేసి దారిలో ప్రాణాలు కోల్పోయిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు. ఇక్కడ తెనాలి చుట్టుపక్కల జరుగుతున్న ప్రాబ్లం కూడా అదే. దాన్ని అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో తెనాల్లో క్యాత్ ల్యాబ్ పెట్టాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్యాత్ ల్యాబ్ ఉండటం వల్ల తెనాలి చుట్టుపక్కల హార్ట్ అటాక్ పేషెంట్స్ కానీ, పారాలసిస్ వచ్చిన పేషెంట్స్ కానీ మనం హయ్యర్ సెంటర్కి తెనాలి దాటి వేరే హయ్యర్ సెంటర్కి రిఫర్ చేయాల్సిన అవసరం లేని పరిస్థితి ఉంది ఇప్పుడు. దీనివల్ల ఏంటంటే ఎనీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మొదటి గంట చాలా ఇంపార్టెంట్ టైం అది. ఆ టైంలో క్యాత్ ల్యాబ్ ఉండటం వల్ల ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసి ఏమైనా బ్లాక్స్ ఉంటే దానికి కావాల్సిన ట్రీట్మెంట్, స్టెంట్ వేయాల్సిన అవసరం వస్తే స్టెంట్ వేయటం, అయితే ఇంకా అదర్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ ఏమైనా అవసరం అయితే చేయటం అనేది జరుగుతుంటుంది. ప్రాణాపాయం నుంచి 100% మనం సేవ్ చేయడానికి ఈ క్యాత్ ల్యాబ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. రేపటి నుంచి మనోహర్ గారి చేతుల మీదుగా దాన్ని ఇనాగ్రేషన్ చేయబోతున్నాం. రేపటి నుంచి హెల్త్ హాస్పిటల్స్లో క్యాత్ ల్యాబ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఉండటం వల్ల తెనాలి హెల్త్ కేర్ని ఆగస్టు 14 ముందు, ఆగస్టు 14 తర్వాత అంత డిఫరెన్స్ అంతకుముందు 20 ఏళ్ల క్రితం మేము చూపెట్టిన డిఫరెన్స్ కన్నా ఎక్కువ డిఫరెన్స్ మేము చూపెట్టబోతున్నాం. ఇప్పుడు కార్డియాలజీ ఒకటే కాదు, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, అన్ని స్పెషాలిటీస్, పల్మనాలజీ, అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ 24 hours హెల్త్ హాస్పిటల్స్లో ఇక్కడ అందుబాటులో ఉంటారు. 20 సంవత్సరాల క్రితం ఈ హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు ఇది ఇలా దినదినాభివృద్ధి చెంది సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఓపెన్ చేయగలుగుతామని ఆ రోజు అనుకోలేదు. బట్ మీ అందరి సహకారంతో రేపు 14వ తారీఖు పొద్దున 8 గంటలకి మన మంత్రి మనోహర్ గారు ఆధ్వర్యంలో ఈ క్యాత్ ల్యాబ్ ఓపెన్ చేస్తున్నాం. అట్లాగే న్యూరాలజీ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న పరిస్థితులకి
అంటే ఎఫోర్డబిలిటీ చాలా ఇష్యూ. అంటే పేదవాళ్ళకి కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ వైద్యం అనేది అందని ద్రాక్ష అయిపోయింది. సో గవర్నమెంట్ తరఫు నుంచి ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది, అట్లాగే ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మనకి అవైలబుల్ ఉంది. సో వైద్యం ఖరీదు కాదు, అందుబాటులో ఉంది అనేది మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. సో ఎటువంటి సమస్యకైనా, ఆరోగ్య సమస్యకైనా ఇక్కడ మన హాస్పిటల్లో 24 గంటలు అందరు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్లు. సో ఇది తెనాలి ప్రజలకు వరమని నేను అనుకుంటున్నాను. తెనాలి ట్యాంక్ బండిపై ఈ నెల 16న స్వర్గీయ డాక్టర్ గౌతు లచ్చన్న కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు తెలిపారు. తెనాలిలోని జిల్లా గౌడ సంఘ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గౌడలు, బీసీలు, లచ్చన్న అభిమానులతో పాటు ప్రజలందరూ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు తుళ్లూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా గౌడ సంఘం కార్యాలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించి సాయంత్రం 4 గంటలకు ట్యాంక్ బండిపై విగ్రహావిష్కరణ జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో చెన్ను శ్రీనివాసరావు, కేసిన కోటేశ్వరరావు, కేసిన సోములు, ఖమ్మం బాలాజీ, బెల్లంగొండ సురేష్, పంది నారాయణ, వాకా సాంబశివరావు, ఉప్పాల వెంకట్రావు, తుళ్లూరు మాధవరావు, కంచెల బాబురావు, చెన్ను సురేష్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, పేదల పార్టీ పెన్నిధి, నిరంతరం శ్రామికుడు, బలహీన బడుగు వర్గాల ఆశాజ్యోతి శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం ఈ నెల 16వ తారీఖున తెనాలి ట్యాంక్ బండిపై 4 గంటలకి ప్రారంభోత్సవం కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆ యొక్క కార్యక్రమాన్ని 50 మంది ఆయన అభిమానులు కానీ, బీసీ సంఘ నాయకులు కానీ అందరూ కూడా వేలాది మందిగా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని మరి ఈరోజు గౌడ సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఆయన చిన్నతనంలోనే గీత కార్మికుల కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా మరి గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తి. చట్టసభల్లో ఆయన యొక్క గళాన్ని ఈ దేశ ప్రజలకి వినిపించేటువంటి వ్యక్తి. 16/8/26 ఆదివారం జరుగు సర్దార్ గౌతు లచ్చన్న కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సాయంత్రం 4 గంటలకి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తెనాలి పట్టణ గౌడ సంఘ ఆఫీసు ఆర్టీసీ బస్టాండ్ బాలాజీ లాడ్జ్ నుండి ర్యాలీగా ప్రారంభమై 3 గంటలకు ర్యాలీగా ప్రారంభమై తెనాలి ట్యాంక్ బండ్ దాకా వెళ్ళి ఆ తర్వాత 4 ఆ ప్రాంతాల్లో అక్కడ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని తెనాలి పట్టణ గౌడ సంఘం తమ బాధ్యతగా తమ భుజాలపై వేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి శ్రాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. తెనాలి మార్స్పేటలోని సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గురువారం భారీ త్రివర్ణ పతాక ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలను చేతబూనిన విద్యార్థులు దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను నేటి తరానికి తెలియజేస్తూ విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, మాతృదేశం పట్ల గౌరవభావాన్ని పెంపొందించడమే ర్యాలీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధుల సేవలను విద్యార్థులకు వివరించి దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్లు తేజోనాథ్, అకుల్నాథ్, ప్రిన్సిపల్ టి సలోమి, దివ్యతేజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
స్థానిక సెయింట్ పాల్ స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ ర్యాలీలో మరి ఆగస్టు 15 పురస్కరించుకొని ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో మరి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, స్థానికులు కూడా పాల్గొనడం జరిగింది. పిల్లల్లో దేశభక్తి పెంపొందించడం, మరి స్వాతంత్ర సమరయోధుల యొక్క జీవితాలను వాళ్ళకి తెలియచేసి చిన్నప్పటి నుంచే దేశం పట్ల గౌరవం, ప్రేమ, అభిమానాన్ని వాళ్ళు పెంపొందించడమే ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మొక్కే వంగని మోనే వంగిదా అనే సామెత కనుక చిన్న వయసు నుంచే వాళ్ళు దేశభక్తిని నాటాలి. సమాజం మనం చూసినప్పుడు చాలామంది యవన బిడ్డలు తప్పిపోవడం మనం చూస్తున్నాం, యవనస్తులు. మరి అలా కాకూడదంటే ఈ జనరేషన్ చిన్ననాటి నుంచే మనం జాగ్రత్తగా వాళ్ళని సరైన క్రమంలో పెంచాలి. మరి ఎలా పెంచాలి అంటే ఖచ్చితంగా ఉపాధ్యాయుల పాత్ర ఉంటుంది. మరి ఒక ఉపాధ్యాయులుగా మేమందరం కూడా వారిని చిన్ననాటి నుంచే సరైన క్రమంలో పెంచుతూ మరి ముఖ్యంగా దేశం పట్ల ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని వారు కలిగి ఉండాలని మేము కోరుకున్నాం. దానికి సంబంధించి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఈ ర్యాలీలో 100 అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ చేయడం జరుగుతుంది. తెనాలి పట్టణంలోని ఎన్సీఆర్ ఎన్ఎంహెచ్ మున్సిపల్ పాఠశాలకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీమా సౌండ్ సిస్టమ్ను బహుకరించారు. పాఠశాల ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు విద్యార్థుల ప్రార్థనా సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పాఠశాల సమావేశాల నిర్వహణకు ఉపయోగపడేలా ఈ సౌండ్ సిస్టమ్ను అందజేశారు. ఈ సందర్భంగా నసీమా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు నసీమాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సౌండ్ సిస్టమ్ పాఠశాల కార్యక్రమాల నిర్వహణకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. శుభాకాంక్షలు చెప్పగానే మనంతా కూడా చప్పటితో మనం దాన్ని ఓపెన్ చేస్తాం. ఓకేనా? ఈరోజు మన ఎన్సీఆర్ఎం స్కూల్ ప్రిన్సిపల్ గారికి, తోటి అధ్యాపకులకు మరియు మన ఎన్సీఆర్ఎం స్కూల్ విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఏదైతే ఈ పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ అనేది మాకు ప్రిన్సిపల్ గారు మరియు వెంకట్ గారు అడగటం జరిగింది. స్కూల్లో ఎంతో ఇబ్బందిగా ఉంది, మీటింగ్లు పెట్టుకోవటానికి కానీ ఏదన్నా ఫంక్షన్స్, ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి అలాంటి ప్రోగ్రామ్స్లో ఈ అడ్రస్సింగ్ సిస్టమ్ లేక ఇబ్బంది పడుతున్నాము, మీరు ఇవ్వగలిగితే బాగుంటుంది అని వాళ్ళు రిక్వెస్ట్ చేయటం జరిగింది. అయితే ఇది ఎప్పటి నుంచో నేను ఈ స్కూల్కి ఏదో ఒకటి చిన్న ఉపకారం అనేది నేను చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. వీళ్ళు అడిగిన ఈ కోరిక మేరకు నేను ఈరోజు ఈ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. కానీ నేను చేసిన ఈ చిన్న సహాయానికి మీరు చూపించే అభిమానం నిజంగా నేను మీకు ఎంతో రుణపడి ఉంటాను. ఈరోజు మనం ఎందుకు సమావేశం ఏమంటే, మీ అందరూ తెలుసు, మొన్న మెగా పేరెంట్స్ మీటింగ్ అప్పుడు మేడం గారు వచ్చినప్పుడు మనం ఈ సౌండ్ సిస్టమ్ గురించి అడగడం జరిగింది. వారు పెద్ద మనసుతో మన స్కూల్కి ఈ సౌండ్ సిస్టమ్ డొనేట్ చేసినందుకు మన పాఠశాల తరపున, మన పిల్లలు, టీచర్లందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సరే, మనము రేపు 15వ తారీఖు స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ఈ సౌండ్ సిస్టమ్ మనకి ఎంతో ఉపకరిస్తుంది. మన మెగా పేరెంట్స్ మీటింగ్ 2 జరుపుకున్నాము. వాటికి అప్పుడు మనం రెంట్కి తెచ్చుకోవాల్సి వచ్చింది. అంతకుముందు ఉండేది మనకి చెడిపోయింది అది. సరే, ఇక నుంచి మనం ఈ సిస్టమ్ని చాలా జాగ్రత్తగా వాడుకొని చాలా రోజులు జాగ్రత్తగా వాడుకోవాలి. ఒక బాక్స్ అడిగాం, వారు ఏం చేశారంటే ఒక బాక్స్ కాదు, స్కూల్ ప్రాంగణం మొత్తం వినిపించాలని చెప్పనేసి 1-2 బాక్సులు ఇచ్చి, అలాగే కార్డ్లెస్ 2 కార్డ్లెస్ ఇచ్చి, అలాగే మైక్ ఒకటి, మొత్తం 3 మైకులు ఇచ్చారు. గట్టిగా కడతాలు దొరుకుతున్న పెద్దగా మనం ధన్యవాదాలు చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు, ప్రత్యేక ధన్యవాదాలు. మరి చూడండి, మన స్కూల్ ఎంత అభిమానం అంటే, ప్రతి ప్రోగ్రామ్కి నేను బిజీగా ఉన్నాను, రాలేదు, లేదా అలా నిల్చుండి వెళ్ళిపోతాను అనుకున్నా, ప్రతి ప్రోగ్రామ్ వచ్చి పార్టిసిపేట్ చేసి వారి మెసేజ్ ఇవ్వకుండా ఎప్పుడు వెళ్ళాలి. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి ట్యాంక్ బండపై 16న సర్దార్ గౌతు లచ్చన్న కాంస్య విగ్రహావిష్కరణ.
భారీ త్రివర్ణ పతాక ర్యాలీతో ఆకట్టుకున్న సెయింట్ పాల్స్ విద్యార్థులు. హెల్త్ హాస్పిటల్లో శుక్రవారం నుండి ప్రారంభం కానున్న 24 గంటల గుండె, మెదడు అత్యవసర వైద్య సేవలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.